నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను సిరి. కర్ణాటక కాంగ్రెస్ లో కుమ్ములాటలు. ముఖ్యమంత్రి పదవి విషయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ వర్గాల మధ్య తీవ్రమైన ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ప్రభుత్వం 2.5 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ వివాదం రాజుకుంది. 2023 ఎన్నికల సమయంలో డికే శివకుమార్ కు 2.5 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తారనే పవర్ షేరింగ్ ఒప్పందం కుదిరిందనే ఊహాగానాలు, వార్తలు ఉన్నాయి. నవంబర్ 2025తో గడువు పూర్తయింది. శివకుమార్ వర్గం చురుగ్గా మారింది. డికే శివకుమార్ మద్దతుదారులు ఇటీవల ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానాన్ని కలిశారు. శివకుమార్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను పూర్తి 5 ఏళ్ల పదవీకాలం కొనసాగుతానని, ఎటువంటి పవర్ షేరింగ్ ఒప్పందం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ వివాదం అంతా మీడియా సృష్టి అని కొట్టిపారేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఇరు వర్గాలు చర్చలు జరిపాయి. అయితే ఈ విషయంపై పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని, అంతర్గత వ్యాఖ్యలు మానుకోవాలని అధిష్టానం నేతలకు సూచించింది. ఈ అంతర్గత కలహాల కారణంగా రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందని, ప్రభుత్వంపై దృష్టి పెట్టడం లేదని బీజేపీ వంటి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గత 4-5 రోజులుగా సిద్ధరామయ్య, శివకుమార్ మధ్యనే నాయకత్వం పోరు కనిపించినా ఆదివారం అనూహ్యంగా సీనియర్ నేతలు తెరపైకి వచ్చారు. వీరంతా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. అనివార్యంగా సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పించాల్సి వస్తే ఆ అవకాశాన్ని ఈసారి ఎస్సీలకు ఇవ్వాలన్న డిమాండ్ వినిపించింది. ఆదివారం హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ తాను సీఎం రేస్ లో ఉన్నానని ప్రకటించారు. 2013లో నా నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లి గెలుపొందాం, కానీ నేను ఆ ఎన్నికల్లో ఓడిపోయాను. గెలిచి ఉంటే ఏమయ్యేదో. కాంగ్రెస్ లో పిసిసి అధ్యక్షుడికి సీఎం అవకాశం ఇచ్చే సాంప్రదాయం ఉంది. అలాగని అన్నిసార్లు ఈ అవకాశాలు రావు. ఎన్నికలు అనగానే పార్టీలో అందరి కృషి ఉంటుంది, ఒక్కరి వల్లే విజయం సాధించడం ఉండదు అని వ్యాఖ్యానించారు. తద్వారా తన వల్ల రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ డికే శివకుమార్ నిత్యం చేస్తున్న వాదనను పరమేశ్వర్ తోసిపుచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు మంత్రి మహదేవప్ప కూడా మల్లికార్జున ఖర్గేతో చర్చల సందర్భంగా దళితులకు అవకాశం ఇచ్చే విషయం గురించి ప్రతిపాదించినట్లు సమాచారం. ఖర్గే, పరమేశ్వర్, మహదేవప్ప ముగ్గురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం గమనార్హం. గిరిజన సముదాయానికి చెందిన మంత్రి సతీష్ జార్జిహౌలి కూడా ఇదే తరహా డిమాండ్ చేస్తున్నారు. 2.5 ఏళ్ల తర్వాత అధికార పంపిణీ ఒప్పందం కుదిరితే ఆ అవకాశాలు అగ్రవర్ణాలకు కాకుండా కాంగ్రెస్ కి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న అహిందాలకు ఇవ్వాలని డిమాండ్ తాజాగా తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అహింద నేతగా ఇదే సముదాయాలకు చెందిన వారికి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఈ పరిణామం ముఖ్యమంత్రి కావాలన్న శివకుమార్ ఆశలకు గండి కొట్టవచ్చన్న మాట వినిపిస్తుంది.